వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ నెల 11వ తేదీన 16 నెంబర్ జాతీయ రహదారి సమీపంలో అప్రోచ్ రోడ్లో ఫరీదుపేట ఉప సర్పంచ్ ప్రతినిధి సత్తార్ గోపి హత్య ఉదంతంపై పోలీసులు మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హత్యకు పాల్పడిన నిందితులను ఈరోజు నిర్ధారించిన విషయంలో కొంత సమయం పట్టినా ఏవైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలకు తెరతీసే విధంగా ఈరోజు 8 మందిని అరెస్ట్ చేశారు. అసలు ఈ హత్యకు కారణతీసిన పరిణామాలు ఏంటి, రాజకీయ రంగు పులవాలని చూసినటువంటి వారి తాలూకా ఆరోపణలు ఏ విధంగా తిప్పుకొట్టారనే విషయంపై ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీకాకుళం డిఎస్పీ వివేక్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఆ రోజు ఒక పెద్ద దుమారమే రేగింది. ఇది హత్య అంటే రాజకీయ హత్యగా పరిణామాలు తీసుకున్నారు. కానీ ఈరోజు దాని అంతటిని కూడాను తెరదించే విధంగా దర్యాప్తు నడిచింది. ఎంతమంది అరెస్ట్ చేశారో, అసలు దీంట్లో నిందితులు ఎంతమంది అని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఫరీదుపేటలో జరిగినటువంటి హత్య అందరూ రాజకీయ కోణం అనొచ్చు, ఉండొచ్చు. ప్రతి వ్యక్తికి ఒక పార్టీ ఉంటుంది, మీకు పార్టీ ఉంటుంది, అందరికీ పార్టీలు ఉంటాయి. ఇక్కడ పార్టీ అనే దాని మీదగా ఆ రోజు మర్డర్ అయితే అవ్వలేదు. అంతకుముందు ఏదైనా అల్లాలు ఇంటర్నల్గా ఎల్ ఫీలింగ్స్ ఉంటే ఉండొచ్చు. భార్యాభర్తలు తగువలో భార్యకొకళ్ళు భర్తకొకళ్ళు 2 గ్రూపులు ఉండడం వాస్తవం. దాని మూలంగానే ఆ హత్యకి దారి తీసింది. ఆ ఆర్గ్యుమెంట్లో దాంట్లో వాళ్ళకు ఆ హత్యకి దారి తీయడానికి ప్రీవియస్గా వాళ్ళకి ఉన్నటువంటి 2 గ్రూపులకు ఉన్న డిస్ప్యూట్స్ అయితే వాస్తవమే. అంతేగాని అది రాజకీయ హత్యగా మేము భావించటం లేదు. అది వాళ్ళు ఇచ్చిన మీరు ఫిర్యాదును కూడా పరిశీలించవచ్చు. ఏదైతే కంప్లైంట్ వారు ఇవ్వడం జరిగిందో సత్తారు గోపిని చంపారని, దాంట్లో వాళ్ళు రాసుకొచ్చిన అంశాలన్నీ కూడా భార్యాభర్తల అంశాలే రాసుకొచ్చారు. ఎక్కడా కూడా రాజకీయ అంశాలు రాయలేదు. అది రాయినప్పుడు అది రాజకీయ అంశాలని మీరు ఎలా తీసుకుంటారు? అంటే డే 1 మీకు ఒక స్మెల్ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఒక మహిళ ఉండడం, ఆ సామాన్లు షిఫ్ట్ చేయడం, ఆ ఇన్సిడెంట్ పక్కనే ఆ పరిణామాలన్నీ కూడాను మీరు అసెస్ చేసిన ప్రాథమిక దర్యాప్తులోని వ్యవసాయం. మరోవైపు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు, అసలు ఈ భార్యాభర్తలు ఎవరు, 2గా విడిపోవడానికి దారితీసిన పరిణామాలు. అది భార్యాభర్తలు ఎవరంటే అదే ఊరికి చెందినటువంటి వారు. భర్త మన ఎంపీపీ గారు చిరంజీవి ఇంటి దగ్గర పనిచేస్తుంటాడు. భార్య అతని దగ్గరికి వెళ్ళింది, ఆమెకు న్యాయం జరగలేదనిపించి అమ్మినాడని చెప్పి వేరే అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి ఉన్న రైవలరీస్ తోటి ఇద్దరు 2 వర్గాలకి కొమ్ముగాయడంతో ఈ హత్యకి దారి తీసింది అనేది మా సిఐ గారి దర్యాప్తులో కూడా వచ్చింది. దాని మీద ఇమీడియట్గా స్పందించడం జరిగింది. మీరు అందరూ చూసే ఉంటారు. అందులో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. అంటే ఎంతమంది మీద సస్పెక్టెడ్గా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు? ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇప్పటికి మేము అరెస్ట్ చేసింది 8 మంది అండి. ఇప్పటికీ మాకు దగ్గర ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం 8 మందిని అరెస్ట్ చేస్తాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా తప్పు చేసిన వారు, అందులో సంబంధించిన వారు ఎవరైనా సరే అరెస్ట్ చేస్తాము. వారు కంప్లైంట్ ఇవ్వడం 9 మంది మీద ఇచ్చారు. ఈ అరెస్టుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు ఊర్లో కూడా ఇంకా పికెటింగ్ కొనసాగే పరిస్థితి ఉందా? ఇటువంటి కుటుంబ తగాదాల నేపథ్యంలో 2గా విడిపోయారన్న జరిగినటువంటి హత్య ఉదంతంపై గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఎటువంటి పికెటింగ్? గ్రామంలో మా ఎస్పీ గారు ఇమీడియట్గా విజిట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మా సిఐ గారు, ఎస్ఐ గారు, నేను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉన్నాం. ఊరంతా చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి విజిట్ చేయొచ్చు. అయినా సరే కొంత ఇంటర్నల్గా ఒక బాధ అనేది ఉంటుంది. దాని మీద తదుపరి ఏం జరగకుండా మేము పటిష్టమైనటువంటి చర్యలు మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. అంతా కూడా కంట్రోల్లోనే ఉంది. డే 1 నుండి కూడాను ఎవరైతే హత్య సంబంధించిన బంధువులు ఉన్నారో వారు మాత్రం కక్షపూరితంగానే జరిగినటువంటి హత్యగా చెప్పారు. కాకపోతే మీ దర్యాప్తులో 2 భార్యాభర్తల మధ్య 2 పార్టీలకు సంబంధించిన నాయకులు చెరోవైపు ఉండడం, ఈ పరిణామాల నేపథ్యంలో హత్య జరిగిందన్నటువంటి ప్రాథమిక దర్యాప్తు. ఈరోజు ఈ వాస్తవాలని వాళ్ళు పరిణామాలు తీసుకొని రేపు ఎటువంటి అలజడి సృష్టించకుండా ఉండేందుకు అవసరమైన భద్రత ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉందండి. మాకు ఇక్కడ వ్యక్తుల వరకే మేము మాట్లాడతాం. వారికి ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉన్న పార్టీ ఉందంటే మీకు చెప్పాను, అవి మనకు సంబంధించినవి కాదు. అవి మేము అటొక వ్యక్తి ఇటొక వ్యక్తి ఉండడంతో ఆ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి రైవలరీ ఈ రకంగా దారి తీసుండొచ్చు. దాని మీద పూర్తి స్థాయి అంతా కూడా మా సీఏ గారు అక్కడ పూర్తి స్థాయి భద్రత కల్పించారు. ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు. మేము కూడా వెళ్తున్నాం. అక్కడ తదుపరి ఎటువంటి ఇన్సిడెంట్ అవ్వకుండా మా స్థాయిలో మేము చక్కగా అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. టికెట్లు ఏర్పాటు చేసాం. మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ అవ్వకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకోవడం అయితే జరిగింది. అంటే కనుక ఫరీదుపేట హత్యకు సంబంధించిన ఉదంతంపై పోలీసులు ముందు నుంచి కూడాను క్యాలిక్యులేటెడ్గా వ్యవహరించారు. ఎందుకంటే అది ఫ్యాక్షన్ విలేజ్, అదేవిధంగా హత్య రాజకీయాలకు అడ్డగా మారిన ఫరీదుపేటలో మాత్రం అది రాజకీయ కక్షతో జరిగిన హత్యగానే ఈరోజు మాత్రం బంధువులు ఆరోపించారు. అయినప్పటికీ కూడాను ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారంగా ఆ రోజు ఎవరైతే ఉమామహేశ్వర్, భవానీ ఇద్దరు భార్యాభర్తలు కలిసి ప్రస్తుతం ఎంపీపీ అయినటువంటి మొదలవలసి చిరంజీవి దగ్గర పంచాయతీ వెళ్ళింది. అయితే ఆ కుటుంబ తగాదాలను సద్దుమణి చేయడంలో
వాళ్ళు వైఫల్యం చెందడంతో భార్య భవానీ మాత్రం ఈరోజు ఆ గ్రామానికి టీడీపీ చెందినటువంటి అమ్మినాయుడు వద్దకు వెళ్ళడం, ఈ పరిణామాల నేపథ్యంలోనే అమ్మినాయుడు మనుషులతో పాటు వెళ్ళి భవానీ తన ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకుని వచ్చి అక్కడ సామాన్లు సర్దుతున్న నేపథ్యంలో ఎవరైతే ఈ సామాన్లు సర్దడానికి వచ్చినటువంటి 9 మంది ఉన్నారో వారిపై సత్తార్ గోపి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న సమాచారం రావడంతో అప్రమత్తంగా ఉన్నారు. అప్పటికే వారు సామాన్లు దించే క్రమంలో కూడాను మద్యం సేవిస్తుండడం, అదేవిధంగా అక్కడ భోజనాలు చేయడానికి ఉన్న నేపథ్యంలోనే వారికి వచ్చిన సమాచారం ప్రకారం ఎక్కడ సత్తార్ గోపి తమపై దాడి చేస్తారన్న ఉద్దేశంతో ఆయన అక్కడ బండి వచ్చిన వెంటనే వారు అడ్డగించడం, ఇరు వర్గాల మధ్యన కూడా గలాట జరిగింది. ఈ గలాట నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కర్రలతో ఆయన తల పగలగొట్టి జనావాసం ఉండడంతో లోపల తీసుకెళ్లి హతమార్చారు. హత్యలో పాల్గొన్న మంది 9 మంది అని చెప్పి ఫిర్యాదుదారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 8 మందిని ప్రస్తుతం అరెస్ట్ చేశారు. ఇంకా ఈ హత్య వెనక ఎవరున్నారనే విషయంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. గ్రామంలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు వచ్చినంత వరకు కూడా పికెటింగ్ ప్రాసెస్ మాత్రం కొనసాగిస్తుంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఫరీద్పేటలో మరో ఇటువంటి ఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు మాత్రం శాంతి భద్రత నిఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లు భద్రతలు చేపట్టాం. ఈ విషయంలో మాత్రం రాజకీయ పరంగా హత్య జరగలేదు అన్న వాస్తవాన్ని మాత్రం పోలీసులు నిర్ధారించారు. 8 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మాత్రం ఇంకెంతమందిని ఈ కేసులో అరెస్ట్ చేస్తారనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.